దేశ సమగ్రతకు ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చారని కొనియాడారు. ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు సచివాలయం పరిసరాల్లో ఉన్నాయన్నారు. ఈ మహానుభావుల విగ్రహాలు చూసినప్పుడల్లా వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలనే భావన కలగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మనం సమాజంలో ప్రజల్ని కలిసినప్పుడు కూడలిలో మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి వారి ఆటల్ని ముందుకు నడిపించడానికి అవసరమైన స్ఫూర్తినివ్వడానికే ఈరోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము. ఇవాళ ఈ సచివాలయం ముందు ఈ ట్యాంక్ బండ్ మీద ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మంది ప్రాంత పర్యటనకు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడి విగ్రహం ఇక్కడ ఉండడం ఎంతో అవసరమో ఆ ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీరందరూ ఇక్కడ ఈ విగ్రహావిష్కరణకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ, వారు కృషి ఎవరు మరవలేనిది. కాబట్టి ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారిని తప్పకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహావిష్కరణకు మేమందరం కలిసి శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆవిష్కరించి వారిని పిలిపించి వారి చేత ఈ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి ఆ రోజు లక్షలాది రాజీవ్ గాంధీ గారి అభిమానుల సమక్షంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా చేపడతామని చెప్తూ కేసీఆర్ ఏ దారి లేకపో నీళ్లదారి పట్టారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని జిమ్మికులు చేసినా 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు. ఎల్బీ స్టేడియంలో పోలీసు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, పొన్నం, జూపల్లి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కు ధైర్యం లేక నల్గొండకు పోయి మాట్లాడుతున్నారన్నారు సీఎం రేవంత్. అడ్డ మీద కొట్లాడటం కాదు, చట్ట సభల్లోకి రావాలన్నారు. ఎల్బీ స్టేడియంలో 13,445 మంది పోలీసు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. నిరుద్యోగ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు సీఎం రేవంత్. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడదామంటే రాలే. కానీ నల్గొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే ఇన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా? వాళ్ళకు వచ్చిన నౌకరేంది? పోలీసు నౌకరే కదా, వాళ్ళు ఊకుంటారా? నువ్వు యాడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోచుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో 4 మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. కేసీఆర్ కు ఏ దారి లేక నీళ్ల దారి పట్టారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని చేసినా 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు. కేసీఆర్ తన బంధువులకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ నిరుద్యోగులకు ఇవ్వలేదని విమర్శించారు. ఎవరు అడ్డుపడ్డా అన్ని నియామకాలు పూర్తి చేస్తామన్నారు. రేపు బ్రిడ్జ్ స్కూల్ టీచర్స్, లైబ్రేరియన్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని తెలిపారు రేవంత్. ఈ రోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని, అంతే సంతోషాన్ని కలిగించింది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధుల కంటే, రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు బాగానే నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారు. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు 13,445 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చెయ్యాలి. మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళ గుండెల్లో ఆనందం పొంగాలి, మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మీకు ఈ వేదిక మీద నుంచి మీ అన్నగా, మీ రేవంత్ అన్నగా నేను అండగా ఉంటా.
ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పనిచేయాలని ఉద్యోగ నియామక పత్రాలు తీసుకున్న పోలీసు అభ్యర్థులకు సూచించారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే పోలీసు నియామకాల భర్తీని పూర్తి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకుండబడే హక్కు స్వేచ్ఛ అనేది కోల్పోయి ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయినటువంటి స్వేచ్ఛకే భంగం కలిగించే విధంగా అహంకారపూరితంగా వ్యవహరించడం వల్ల ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, 4 ఉద్యోగాలు తీస్తే ఇలా మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయనే వాటి సందర్భంగా మనం చేస్తామన్నా. మాజీ సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని చెప్పారు జూపల్లి కృష్ణారావు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం జరిగింది, దుర్మార్గంగా ఒక నియంతలాగా దుష్ట పరిపాలన చేయడం జరిగింది. ఈనాడు ప్రజాస్వామ్యం పడవిల్లుతా ఉంది. అప్పుడు గొప్ప మాకు అప్పచెప్పి 2 మాసాలు గడవక ముందే ఏమైందని మాట్లాడతారు. మనుషులకు జ్ఞానం ఉండాలా. 80,000 పుస్తకాలు చదవడం గొప్ప కాదు, చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా ఇలా కేసీఆర్ మాటలున్నాయి, బీఆర్ఎస్ నాయకుల మాటలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 60 రోజుల్లోనే అద్భుతాలు సృష్టించారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రజలు ఇచ్చిన తీర్పును సైతం బీఆర్ఎస్ నేతలు గౌరవించలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. గత సర్కార్లో నాశనమైన వ్యవస్థలన్నీ కాంగ్రెస్ సర్కార్ బాగు చేస్తుందని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతాను అని చెప్పి ప్రచార సభలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటకు అనుగుణంగానే ఆయన పరిపాలనలో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రక్రియకి నాంది పలికారు. మొన్ననే 7,000 మంది నర్సింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చారు. 60 రోజుల్లోనే అద్భుతాలు సృష్టిస్తూ ధైర్యంతో, విశ్వాసంతో, నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తూచా తప్పకుండా ప్రజల కోసం, తెలంగాణ కోసం విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలని నిలబెట్టుకుంటూనే ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో సివిల్, ఏఆర్, ఫైర్, ఎక్సైజ్ విభాగాల్లో ఎంపికైన పోలీసు అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో ప్రభుత్వ సెక్రటరీ శాంతికుమారి, డీసీపీ రవిగుప్తా, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఆర్టీసీ. మేడారం జాతర వెళ్లలేకపోయిన వారి కోసం ఇంటికే ప్రసాదాన్ని అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న పబ్లిక్కు సమ్మక్క సారలమ్మ బంగారాన్ని ఇవ్వనుంది. జాతర తర్వాత ప్రసాదం ఇస్తామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ. జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. గత జాతరలాగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం చేసుకుంది. అగ్రిమెంట్ ప్రకారం మేడారం దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమ భక్తులకు అందజేయనుంది. గిరిజన మేడారం మహాజాతర ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. భక్తులు 299 రూపాయలు చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ కార్గో కౌంటర్లో పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ తో పాటు పేటీఎం ఇన్సైడర్ యాప్ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న భక్తులకు మేడారం జాతర తర్వాత నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని ఆర్టీసీ సంస్థ అందజేస్తుందన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్లైన్ లో పేటీఎం ఇన్సైడర్ పోర్టల్లో గానీ యాప్ లోనూ సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ బుకింగ్ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు భక్తులకు ప్రసాదం అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. బుకింగ్ కు సంబంధించి పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్ కౌంటర్లను గాని టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్లను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంకా స్టేట్ ఆఫ్ ది హార్ట్ అన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.
హైదరాబాద్ ప్రగతి నగర్లో ఏర్పాటు చేసిన ఇంకాయిస్ సెంటర్ను సందర్శించారు. ఈ సెంటర్ సముద్ర గర్భంలో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్లో ఇలాంటి సంస్థలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. Contains many mountains and valleys, but what is less well known, slow process, is making the Atlantic Ocean wider at a rate of 2 inches per year, and at the same. హైదరాబాద్ నగర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ అవినీతి పార్టీలని విమర్శించారు. సికింద్రాబాద్లో పవర్ బోర్వెల్లను ఆయన ప్రారంభించారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలు చేస్తుందన్న ఆశ లేదన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ కొత్తపేటలో ముకుందా జ్యువెలరీ కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు సంస్థ డైరెక్టర్ నిఖితా రెడ్డి. సిటీలో మరో బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. బంగారు ఆభరణాలు ఎంత కొంటే అంత వెండి ఉచితంగా ఇస్తామన్నారు. ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేవన్నారు. ఇప్పటికే కేపీహెచ్బీ, ఖమ్మం జిల్లాల్లో తమ బ్రాంచ్లున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ముకుందా జ్యువెలరీ మేనేజింగ్ పార్ట్నర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముకుందా జ్యువెలర్స్ అనేది 3rd బ్రాంచ్ కొత్తపేట ఏరియాలో ఓపెన్ చేయడం జరిగింది. మనం అనేది ఇది మనకు 3వ బ్రాంచ్. మనం కుకట్పల్లిలో ఒక బ్రాంచ్ ప్లస్ ఖమ్మం ఒక బ్రాంచ్తో నడిపిస్తూ ఇవాళ 3వ బ్రాంచ్ కొత్తపేటలో ఓపెన్ చేసాం. ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా కూడా ముందుకు వెళ్ళే ఉద్దేశంతో మనం ఉన్నాము. కస్టమర్స్కి ఏంటంటే వీలైనంత తక్కువ వేస్టేజ్, అంటే 2% నుంచి 12% వరకు ఏ ఛార్జీలతో మనం 916 HUID ఆభరణాలు అందజేస్తున్నాం. అదే కాకుండా సిల్వర్ ఆర్టికల్స్ కొనుక్కున్నప్పుడు కస్టమర్స్కి ఏ విధమైన తయారీ ఛార్జీలు, వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జీ కానీ ఏమీ లేకుండా సప్లై చేస్తున్నాము. సో మనం కొత్తపేట బ్రాంచ్ అనేది ఇప్పుడు ఓపెన్ అయ్యింది. సో ఫస్ట్ వచ్చేసి కేపీహెచ్పీలో ఓపెన్ అయిందండి, తర్వాత ఖమ్మంలో, అండ్ ఇవాళ కొత్తపేటలో అయింది. సో వీఏ 2 to 12% విత్ 0 మేకింగ్ ఛార్జెస్. ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ అంటే ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ బ్రైడల్ జ్యువెలరీ, లైట్ వెయిట్ మళ్ళీ తక్కువ తరుగుతో ఇస్తున్నాం. సో ఎవరైనా ఏ క్లాస్ క్రౌడ్ అయినా బంగారం ఏదైతే కొనాలి అనే కళ ఉంటుందో అది అఫ్కోర్స్ ఇప్పుడు మాది చాలా తక్కువ, అంటే బంగారం రేట్ అయితే అంతే ఉంటుంది, మనం ఎవరికి బంగారం రేట్ తగ్గలేదు. కానీ మనం ఇంపోజ్ చేసే వేస్టేజెస్ కానివ్వండి, మేకింగ్ ఛార్జెస్ కానివ్వండి తగ్గిస్తే చాలామంది అట్లీస్ట్ కొనాలి అనే ఆశ అనేది నెరవేరుతుంది అనే ఒకటే కాన్సెప్ట్తో వచ్చాం. అందుకే 10 lakhsలో బ్రైడల్ జ్యువెలరీ ఎలా ఇవ్వాలి, 3-4 lakhsలో హారాలు ఎలా ఇవ్వాలి, 1-2 lakhsలో నెక్లెస్లు ఎలా చేయగలగాలని ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ కలెక్షన్తోనే కాన్సెప్ట్తో వచ్చాం. కస్టమర్స్కి ఇప్పుడు 14th to 18th ఆఫర్ ఉందండి. మనకి ఎవ్రీ గ్రామ్ ఆఫ్ గోల్డ్కి గ్రామ్ ఆఫ్ సిల్వర్ ఫ్రీ ఉంది. సో వీఆర్ ఇంపోజింగ్ దట్ ఆఫర్ ఫ్రమ్ 14th to 18th. సో ఎవరైనా మన ఏ బ్రాంచ్కైనా రండి, తప్పకుండా ఆల్రెడీ లో వేస్టేజ్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఇంకా ఆఫర్ ఉంది కాబట్టి డబల్ దమాట. ఎస్ సార్, మనం సిల్వర్ జ్యువెలరీ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. సో సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే ఫర్ ఎవ్రీ సిల్వర్ జ్యువెలరీ 70% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది. సో మనము మీరు ఒక 100 రూపాయలు ఆర్ పలానా ఎంత అమౌంట్ పెట్టి కొంటే మీరు ఎప్పుడు వచ్చినా బిల్లు ఉంచుకుంటే 70% ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీరు యూ కెన్ క్లెయిమ్ బ్యాక్. సో సిల్వర్ జ్యువెలరీలో మీకు లాస్ అయ్యేది ఏమీ లేదు. ఒక 30% అది మీరు వేసుకున్న వేర్ అండ్ టేర్కి కిందకి మనం తగ్గిస్తాం, కానీ 70% ఎప్పుడైనా యూ కెన్ క్లెయిమ్ ఇట్ బ్యాక్. సో సిల్వర్ జ్యువెలరీ కూడా మనం ఇక్కడ కొత్తపేటలో అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి. కొత్తపేటలో ఒక పెద్ద సెక్షన్ పెట్టాం సిల్వర్ జ్యువెలరీ. సో చాలా ఎక్స్టెండెడ్ సెక్షన్ పెట్టాము, మరింత కలెక్షన్తో పెట్టాము. సో సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఇంకా ఇంట్రడ్యూస్ చేసాము ముందు కంటే. సో జ్యువెలరీ కూడా ఆ ముందు 2 బ్రాంచెస్ కంటే ఇంకా కొత్త కలెక్షన్ ట్రై చేశాము. పుల్వామా అమరుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు మాజీ కేంద్ర సాయుధ దళ సిబ్బంది సంక్షేమ సంఘం అధ్యక్షులు సుందర్ రెడ్డి. వీరి ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన సిఆర్పీఎస్ జవాన్లకు నివాళి అర్పించారు. ధైర్యంగా భారత సైన్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఉగ్రవాదులు దొంగదెబ్బ తీశారని మాట్లాడారు. ఎల్బీనగర్ నుంచి కొత్తపేట చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి అమరుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. 5వ సంవత్సరాన్ని పురస్కరించుకొని మేము ఈ క్యాండిల్ ర్యాలీని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి కొత్తపేట వరకు సాగించాము. ఇక్కడ కొత్తపేటలో మా సభ్యులను ఉద్దేశించి మేము ఇక్కడ వారికి నివాళులు అర్పించాము. సో నివాళులు అర్పించిన తర్వాత మాకున్న సమస్యల గురించి మేము ఎన్నో రోజుల నుంచి పోట్లాడుతున్నాం. తెలంగాణ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వెల్ఫేర్ అసోసియేషన్ అనేది స్థాపించుతూనే ఉన్నాము. గత 12 సంవత్సరాల నుంచి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. మామూలుగా భారతదేశంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి డిఫెన్స్ ఫోర్సెస్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. రెండో రకం వచ్చేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటాయి. దీంట్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్,
సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫల్స్, ఎస్ఎస్బి ఈ 6 ఫోర్సులు ఉంటాయి. దీని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటుంది. సో మాకు ఈ వెల్ఫేర్ సంక్షేమ సంఘం తరఫున మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, 2012 నవంబర్ 23వ తేదీన ఏదైతే సైన్యంలో పనిచేసే డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత ఏ సౌకర్యాలు అయితే లభిస్తున్నాయో అదే సిఏపిఎఫ్ మెంబర్స్ కూడా అలాంటి సౌకర్యాలు కల్పించమని 12 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు 8 రాష్ట్రాల్లో ఈ వెల్ఫేర్ బోర్డు అనేది సిఏపిఎఫ్కు ఎస్టాబ్లిష్ అయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంతో మొరపెట్టుకుంటూనే ఉన్నాము. మేము ఇచ్చిన ప్రతి అప్లికేషన్ను తీసుకెళ్ళి ఎక్కడో చెత్తబుట్టలు వేసింది, కానీ మా మొర విన్న పాపాన ఏ ప్రభుత్వం పోలేదు. ఎందుకు? ఏం పాపం చేశాము? మా మీద ఎందుకు సవతి తల్లి ప్రేమ? ఎందుకని మమ్మల్ని పట్టించుకోవట్లేదు? సైనికులు మరణం చెందినట్టుగానే మా సభ్యులు మరణం చెందట్లేదా? వీళ్ళు చేసిన పోరాటం మీకు గుర్తుకు రావట్లేదా అని మేము ఇది చేస్తున్నాం. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.